ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఎప్పటికీ అని చెప్పచ్చేమో సూర్యకాంతం లాంటి ఒక క్యారెక్టర్ ఉంటారండి ఖచ్చితంగా. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకసారి మన ఫ్యామిలీస్ లేదా మన చుట్టుపక్కల వాళ్ళు చూసుకుంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ మనకు ఖచ్చితంగా తగులుతారు. సో మనం సరదాగా కిందకెళ్ళి ఇక్కడున్న వాళ్ళ లైఫ్లో సూర్యకాంతాలు ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం. సో ముందుగా ఐ లైక్ టు టాక్ విత్ డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు హాయ్ సార్. ఒక చిన్న డౌట్, ముద్దపప్పు ఆవకాయ చేస్తున్నప్పుడే మీరు నిహారికలో సూర్యకాంతాన్ని చూసారు కదా కదా? తనలో నేను చూసాను సూర్యకాంతాన్ని. బట్ దెన్ ఒక 2 years తర్వాత క్లారిటీ వచ్చింది చేయొచ్చు అని. అంటే ఎలా ఎలా చూపించింది సూర్యకాంతాన్ని మీకు? అంటే సెట్స్లోనా లేకపోతే తన బిహేవియర్లోనా? అంటే బేసికలీ కాలేజ్ మేట్ కాబట్టి ముందు నుంచే తెలుసు. వా, ఇలాంటి క్లూలు ఇస్తే నేను అల్లుకుపోతాయి. మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి అసలు. నిహారికతో కాదు, నిహారికలో ఉన్న సూర్యకాంతంతో. సూర్యకాంత్ అతను చేసే ప్రతి పని అలానే ఉంటుందండి. లైక్ ఇట్స్ సంథింగ్ అట్కే. ఇంకా చాలులేండి, ఇంతకంటే ఎక్కువ తెలుసుకుని నేను ఏం చేస్తా. మా సూర్యకాంత్ మీలో వచ్చింది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ హౌ ఆర్ యూ రాహుల్ గారు? గ్రేట్ అండి. ఓకే, సో ఒక చిన్న క్వశ్చన్ ఫస్ట్. డాడీ ఏమో ఫైట్ మాస్టర్, మీరేంటి టోటల్గా ట్రెండ్ మార్చేసి లవ్ మాస్టర్ అయిపోయారు? అంటే విలన్లతో కంటే అమ్మాయిలతో ఫైట్ చేయడం ఈజీ అనుకుంటున్నారా? అదేం లేదండి, నా అలా చేయించారు నా చేత, నాకేం సంబంధం లేదు. ఏం సంబంధం లేదా? ఏం సంబంధం లేదు. పక్కన ఇలాంటి క్యారెక్టర్ ఉంటే ఎవరికి దేనితోటి ఏమి సంబంధం ఉండదు. ఓకే, సో ఒక టిప్ అయితే చెప్పండి ఇక్కడున్న యూత్ అందరికీ, టీవీ చూస్తున్న యూత్ అందరికీ, రియల్ లైఫ్లో ఇలాంటి సూర్యకాంతాన్ని పడేయాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? వాళ్ళు ఏం లేదు, వెనకాల పడాలంటే. డైరెక్టర్ గారు వచ్చారు, కమాన్. అభి క్యారెక్టర్ అయితే చెప్పలేడు అండి. రాహుల్ చెప్తారా పోనీ? నేను ఓకే, వద్దు, రాహుల్ చెప్పండి చాలు. నేను వెనకాల పడనండి, ముందు పడిపోతారా? అలాంటి అమ్మాయిలకి వీలైనంత దూరంగా ఉంటా. ఓకే, కానీ కొంతమంది అబ్బాయిలు రియల్లీ దే వాంట్ లైక్ దిస్ టఫ్ గర్ల్స్ కదా. కష్టాన్ని ఎందుకండి కొని తెచ్చుకోవడం, ఎందుకు చెప్పండి. లైక్ యూ స్మార్ట్ బాయ్. ఓకే, సో కష్టాలని కొని తెచ్చుకోవద్దు. సూర్యకాంతం లాంటి అమ్మాయిలు అయితే నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఇలాంటివి చేయాలి, అంతేనా? అంతే కదా. ఈ సినిమా చూసినాక అర్థం అవుద్ది మనకి ఇలాంటి అమ్మాయి వద్దని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ఓకే, సో హియర్ వి గో. ఆడియన్స్ని కదుపుదాం కొంచెం. ఓకే, హియర్ వీ హ్యావ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్ట్. ఆంటీ హాయ్. ఓకే, మీ పేరు? పద్మ గారు. మీ హస్బెండేనా? ఓకే, మళ్ళీ డౌట్ వచ్చింది. ఓకే, ఫైన్. సో ఏం లేదు, ఒక చిన్న క్వశ్చన్. సో ఇది ఆయన అడుగుతాను యాక్చువల్లీ. మీ పేరేమన్నారు? పద్మ గారులో ఎప్పుడు ఉంటారు, సూర్యకాంతంలో ఎప్పుడు మారుతారు? ఎప్పుడు ఉండరు అని అడగండి. అంటే ఎప్పుడు ఉండరు అని అడగండి అంటున్నా. ఎప్పుడు పద్మ గారులా ఉంటారు అని అడుగుతారు, అంతేనా? ఎప్పుడు ఉండరు అని అడగండి అంటున్నా. నేను అదే అడుగుతున్నా, ఎప్పుడు ఉంటారు? ఎప్పుడు ఉండరు అంటున్నా నేను. పాపం ఈయన బాధ ఇంకెలా వ్యక్తపరచుకోవాలి. ఓకే, జస్ట్ కిడింగ్. యా ఆఫ్ కోర్స్. సో పద్మ గారు, అది ఆన్సర్ విన్నారుగా. మీకు మీ ఫ్యూచర్ అర్థం కావట్లేదు ఇంటికి వెళ్ళాక. అయ్యయ్యో, 1 ఆన్సర్ ఫర్ హిజ్ ఆన్సర్. ఒక కౌంటర్ ఇచ్చేయండి. అంత లేదు, అందుకే ఎట్లా చెప్తున్నారు. ఎంత ఉంటుందో ప్రణీత్ గారికి తెలుస్తుంది ఇంటికి వెళ్ళాక. ఓకే, యా అండ్ ఎస్ హాయ్. సో ఇప్పుడే చెప్పారు మన రాహుల్, సూర్యకాంతం లాంటి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అని. సో మీ లైఫ్లో ఇప్పటివరకు ఎవరైనా ఉన్నారా సూర్యకాంతం లాంటి అమ్మాయిలు? నేనైతే ఇప్పటికైతే దూరంగానే ఉంటున్నాను అందరికి. అందరు సూర్యకాంతంలోకి దూరంగానే ఉంటున్నాను. నువ్వు ఇలా అందరికీ దూరంగా ఉన్నావంటే లైఫ్ లాంగ్ ఒక్కడవే మిగిలిపోతావేమో, జాగ్రత్త. సింగిల్ లైఫ్ ఇస్ వెరీ మచ్ బెటర్. సింగిల్ లైఫ్ చాలా బెటర్. నువ్వు రౌడీ ఫ్యానా? అర్థమవుతోంది. ఆ మాట్లాడే తీరు చూస్తేనే మేల్ వర్షన్ ఆఫ్ సూర్యకాంతం కనిపిస్తోంది ఇక్కడ. ఓకే, ఆల్ ద బెస్ట్ అమ్మా. త్వరలో నీకు మంచి సూర్యకాంతం ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ విల్ టాక్ దిస్ సైడ్ నౌ. అండ్ ఆంటీ, ఆ ఫోన్ పర్సులో పట్టదు, కుక్కకండి. చాలా సీరియస్గా దాన్ని అందులో ఫిట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ఓకే, హాయ్ ఆంటీ, యువర్ నేమ్? ఆంటీ పేరు నో ప్లీజ్. ఓకే,
నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు దిస్ బ్యూటిఫుల్ గర్ల్ హియర్. హాయ్, హాయ్, వాట్స్ యువర్ నేమ్? రచన. 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 ఓకే, సూర్యకాంతం టైటిల్ చూడగానే, అందులో నిహారిక క్యారెక్టర్ చూడగానే వాట్ యూ ఫెల్ట్? ఈమె నిహారికనే. అంత దగ్గరగా కూర్చున్నారు కాబట్టి మీకే బాగా తెలుస్తుంది ఆమె నిహారికనే అని చెప్పి. ఓకే, సో ద బెస్ట్ సూర్యకాంతం క్వాలిటీ ఇన్ యూ చెప్. ఐ డోంట్ థింక్ ఐ హావ్ టు ఆన్సర్ ఆల్. అంతే, బాధితులే ఎక్కువ స్పందిస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. ఓకే, దర్ పక్కకి ఇమ్మంటే మీరు తీసేసుకుంటారా? అంటే నేను ఫస్ట్ నా మనసులో ఉన్న మీ మనోభావాలు మాతో పంచుకోవాలనుకుంటున్నారా? పంచుకోండి ప్లీజ్. యా ప్లీజ్. అయితే యాక్చువల్గా నాకు కూడా సూర్యకాంతంలోని అమ్మాయి వేస్తే బాగుండే అనుకున్నాను, బట్ ఏం చేస్తాం, ఫేట్ రాలేదు. ఇంకేం చేస్తా, అడ్జస్ట్ అవుదాం. ఇంతకీ ఇక్కడికి వచ్చారా? వచ్చారండి. ఓకే, కనీసం ఇవి చూసైనా సూర్యకాంతం లాగా మారుతారేమోనని. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్స్ ఫెస్టివల్ అని నాకు ఎందుకో గట్టిగా అనిపిస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే, అక్కడ. యా, యువర్ నేమ్? శ్రీనివాస్. శ్రీనివాస్, కమ్ ఆన్, చెప్పు. నీ లైఫ్లో సూర్యకాంతం టైటిల్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? సూర్యకాంతం టైటిల్ ఇవ్వాలంటే జనరల్గా ఇప్పుడు చూసి నిహారికకి ఇవ్వచ్చు. నిహారికకు ఆల్రెడీ డైరెక్టర్ గారు ఇచ్చేసారు, రాహుల్ ఇచ్చేసారు. ఫ్యాన్స్ తరఫున మేము ఇస్తున్నాం. ఫ్యాన్స్ తరఫున మీరు ఇస్తారు. ఓకే, అయితే ఒక క్వశ్చన్, మీ ఫ్యాన్స్ అందరికి, నిహారిక ఫ్యాన్స్ అందరికి, నిహారిక సూర్యకాంతమా అయస్కాంతమా? అయస్కాంతం లాంటి సూర్యకాంతం. అరే వా, ఆహా, ఓకే, సూపర్. ఓకే, సో ఇక్కడ మంచి అట్రాక్టివ్ కలర్ వేసుకుని కూర్చున్నారు అంకుల్ని కదుపుదాము. ఇప్పుడు మీ వెనకాల నుంచి నాకు ప్రాంప్టింగ్ వస్తుంది మిమ్మల్ని అన్న అనాలని. ఎస్ బ్రదర్, చెప్పండి. వాట్స్ యువర్ నేమ్? ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్ గారు. ఎస్, సూర్య మేనల్లుడు. ఎవరు? ప్రణీత్ గారు. ఫ్యామిలీ ఇక్కడే ఉన్నారు ఇవాళ. ఓకే, సో ఎస్, సూర్యకాంతం టీజర్ చూడగానే మీ మేనల్లుడు గారు ఎలా తీసారు అనిపిస్తుంది మూవీ? వాట్ ఎక్స్పెక్టేషన్స్ యు హావ్? ఫెంటాస్టిక్ గా తీశారు. ఫస్ట్ షో మార్నింగ్ షో చూడాలని ఉంది ఇప్పుడే. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ ఏజ్ చెప్తారా నాకు? 40. సో మీరు ఆ సూర్యకాంతం సినిమాలు కూడా చూసే ఉంటారు కదా? చూసాను. ఇక్కడ ఉంది కదా మా మిస్సెస్, అప్పుడప్పుడు చేస్తారు సూర్యకాంతంలా. నాకు అర్థం కాదు, పెళ్ళాలందరూ మొగుళ్ళకి సూర్యకాంతంలానే కనిపిస్తారా? ఏ సౌందర్యంలా కనిపించరా? సిచ్యువేషన్ ని బట్టి మేము అలా ఉంటేనే మీరు ఇలా ఉంటారు. ఓకే, ఇప్పుడు చెప్పండి. సో ఆ సూర్యకాంతం చూసి, ఈ సినిమాలో సూర్యకాంతం క్యారెక్టరైజేషన్ చూసి టైటిల్ యాప్ట్ అంటారా సినిమాకి? పర్ఫెక్ట్ 100%. కానీ కొద్దిగా చేంజ్ అవుతుండొచ్చు. టోటల్ మూవీ చూస్తే ఐడియా వస్తుంటది కదా, బిఫోర్ అండ్ ఆఫ్టర్. టోటల్ చూసాక ఇంకేమైనా చెప్పగలుగుతాం. ఓకే, సో 29th రిలీజ్ అవుతుంది సూర్యకాంతం ఇన్ థియేటర్స్. సో ఫుల్ మూవీ చూస్తే ఎస్ డెఫినెట్గా వాట్స్ ది స్టోరీ, పాపం రాహుల్ గారు పడ్డ కష్టాలు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు ఇన్ థియేటర్స్ ఆన్ 29th. సో ఇక్కడ ఒక అమ్మాయి కిలకిల నవ్వుతోంది అందరు ఆన్సర్లు చెప్తుంటే. సో తన్ని పలకరిద్దాం. హాయ్, హలో, యువర్ నేమ్? ఆర్తి. ఆర్తి, చెప్పు. తెగ నవ్వుతున్నావు ఇందాక నుంచి, అసలు నేను స్టేజ్ నుంచి కూడా చూస్తున్నాను. అంటే సో ఎక్సైటెడ్ యు ఆర్. మై ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్స్ ఐ యామ్ సీయింగ్, సో ఐ యామ్ లాఫింగ్. అమ్మా, మా ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్స్ చూస్తుంటే నవ్వు వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్, ఇప్పుడు నువ్వు ఒక సూపర్ రియాక్షన్ ఇవ్వాలి, అది చూసి మేమందరం నవ్వాలి. ఓకే, ఆల్రెడీ. సూర్యకాంతం టీజర్ లోంచి ఏదన్నా ఒక డైలాగ్ చెప్పు. ఇగో నువ్వు చెప్పకపోతే నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. ఓకే, నువ్వు అలా చెప్పకూడదమ్మా. నువ్వు నేను ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేసా, నేను వెళ్ళిపోతా అంటే 1 2 3 4 5 వెళ్ళిపో అంటదేమో అనుకున్నా. 1 2 3 4 5 కోసుకోవాలా? కత్తేదిరా జానకి, కత్తి అందుకో జానకి. ఓకే, చెప్పడానికి డైలాగ్ గుర్తు రాలేదు, ప్రాంప్టింగ్ ఇచ్చినా తీసుకోలేదు. ఓకే, నో ప్రాబ్లం.
ఓకే నెక్స్ట్ ఇప్పుడు కొంచెం నేను అల్లరి పక్కన పెట్టి కొంచెం డిగ్నిఫైడ్గా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడబోతున్నాను. ఎస్, సో రీసెంట్గా ఘన విజయాన్ని అందుకున్నారు అవర్ ఓన్ శివాజీ రాజా గారు. హాయ్ సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. శివాజీ రాజా గారు, ఐ థింక్ ఫస్ట్ ఫంక్షన్ మీరు గెలిచిన తర్వాత నేను గెలవలేదు, నా టీం గెలిచింది. అదే మీ టీం గెలవడం అంటే మీరుండి గెలిపించినట్టే కదండి. ఫస్ట్ ఫంక్షన్. ఎస్, సో ఫస్ట్ ఫంక్షన్. ఓకే కమాన్ చెప్పండి మీ లైఫ్లో సూర్యకాంతం గురించి. నా లైఫ్లో నేను చూసిన సూర్యకాంతం అంటే నిహారికనే. నిహారిక, ఓకే. అంటే ఎందుకు, ఎలా రిలేట్ చేశారు? నిహారిక గురించి నాకన్నా కూడా ప్రణీత్ బాగా చెప్తాడు. ఎందుకంటే ప్రణీత్ 3వ పోర్షన్ ఇది నిహాతో చేయటం. ఎంత బాధ భరించుంటే దీనికి సూర్యకాంతం అని పేరు పెట్టుంటాడు. కరెక్ట్, అవును. నేను ఒరిజినల్ సూర్యకాంతం గారితో కూడా యాక్ట్ చేశాను, సీనియర్ ఆవిడతోను. ఆవిడ చాలా మంచిది. ఈ సూర్యకాంతం నిజంగా సూర్యకాంతం. అంటే ఏ విషయంలో? మంచి విషయంలో సూర్యకాంతం అంటున్నారా, గయ్యాళితనంలో సూర్యకాంతం అంటున్నారా? మామూలు గయ్యాలి కాదు, గయ్యాలే. అవును, నోటెడ్. ఓకే. తను ఎక్కడున్నా కూడా ఎప్పుడు 10 మంది ఉంటారు, పాజిటివ్గా ఉంటుంది, అల్లరి పిల్ల. నేను వరుణ్ చూస్తే అనుకుంటాను, వరుణ్ ఏమో చాలా కామ్ గోయింగ్ చిన్నప్పటి నుంచి. తిను చాలా మొదటి నుంచి ఎప్పుడు ఫ్రెండ్స్ గ్యాంగ్ గొడవ అలా ఉంటుంది. చాలా నాకు సూర్యకాంతం టైటిల్ చాలా నచ్చి, నాకు ప్రణీత్కి ఈ టైటిల్ మాత్రం మార్చొద్దు, 100% యాప్ట్ అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తులు నేను ఒకడిని. సూపర్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ శ్యామల, బాగున్నామ్మా? బాగున్నా, ఎలా ఉన్నారు? మీరైతే నిజంగా సూర్యకాంతమే, నేను చూశాను కాబట్టి రియల్ లైఫ్లో కూడా. ముందే నేను కన్ఫర్మ్ చేసేస్తున్నాను. అంటే నన్ను సూర్యకాంతం అంటున్నావు, మరి ఈ సూర్యకాంతాన్ని కూడా ఏడిపించేంత సూర్యకాంతం మరి మరి మా నిహారిక. ఈ సినిమాలో మా అబ్బాయిని, నన్ను, ఆయన్ని, మొత్తం ఎంటైర్ సినిమాలో ఉన్న అందరినీ ఏడిపించింది. ఉతికి ఆరేసింది అంటారు, మామూలుగా కాదు. కాకపోతే ఆఫ్ ద స్క్రీన్ మాత్రం బంగారు తల్లి. ఏమో ఇంకా మరి మా అబ్బాయికి వచ్చే కోడలు ఏ సూర్యకాంతం వస్తుందో నాకు తెలీదు. కోడలు ఎలాంటిదైనా అత్తకి సూర్యకాంతంలానే కనిపిస్తుంది. అత్తగారు ఆఫ్ కోర్స్ ఫస్ట్ అత్తగారే సూర్యకాంతం, తర్వాత కోడలు సూర్యకాంతం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.